నా ఆలోచనకు నేనే సృష్టికర్తను. ఒక ఆలోచన వచ్చిందంటే అది దాన్ని సృష్టికర్త బ్రహ్మ అనుకోవచ్చు. ఆలోచన నేను ఎంతసేపు అయితే నిలుపుతానో అది విష్ణుమూర్తి స్థితి. మళ్ళా నా ఆలోచన నేను విరమించుకుంటాను, అది లయం కాబట్టి శివుణ్ణి. సృష్టి స్థితి లయలు నాకు నుంచి వస్తున్నాయ్యా, సృష్టి స్థితి లయలు నన్ను ఆజ్ఞాపిస్తున్నాయ్యా. ఒక్కసారి చూసుకోండి. గాఢనిధిలో అక్కడ దేహము లేదు, ఇంద్రియములు లేవు, ప్రాణము లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. అక్కడ ఎటువంటి కర్మలు చేయలేదు. అక్కడేముంది? ఆత్మ ఉన్నది. కాబట్టి ఈ సృష్టి స్థితి లయలు సృష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా కూడా లోపలున్న ఆత్మ గొప్పది.